సార్ ఉన్నాడా? మా సార్ ఊళ్ళో లేరు, బొంబాయి లేరు, ఎప్పుడు సార్ తెలియదు. దరిద్రుడు ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్. నెత్తి నోరు మొత్తుకొని చెప్పాను ఆడి తేడాగా ఉన్నారా, ఆడి దగ్గర కొనొద్దు అని. రే ఇప్పటికైనా కారు ఒడుకోడికి అమ్మేరా, అల్ల తంటాలే వాళ్ళు పడతారు. అట్లెట్లా అమ్మేస్తాం బాబాయ్, అంత తెలిసాక. వాడు కూడా మళ్ళీ ఇబ్బంది పడతాడు కదా. ఇప్పుడున్నది ఒకటే ఒక దారి. వీడేంది బాబా, ఎవరైనా ఫకీర్ని పట్టుకొచ్చండి. మన బడ్జెట్ కి పీఠాధిపతులు వస్తారా మరి. నమస్తే స్వామి. సమస్య ఎక్కడుంది? సమస్య అక్కడ పార్క్ చేసింది. రే వీడు అసలు దేని కొడుతున్నాడు, వీడికి ఐడియా ఉందా? ఉంది. ఏదైనా ఇది ఉజాలనా? ఒకసారి నీ చెయ్యి ఇవ్వు. ఇదయ్యా మేము కొట్టుకున్నట్టుందనా? మీ ముగ్గురు ఆకలిగొన్న ఆత్మతో సావాసం చేశారు. ఇప్పుడు అది మీ రుచి మరిగింది. ఇప్పుడు దాన్ని శాంతి చేయాలంటే మీరు ముగ్గురు ఇందులో రక్తపు చుక్కలు వేస్తూనే ఉండాలి. ఆత్మ మళ్ళీ బండి చేరకుండా ఉండాలంటే ముందు ఈ బండిని శ్మశానం తీసుకెళ్లి వీరభద్రుని రక్ష కట్టించాలి. తర్వాత వచ్చి ఆత్మకి శాంతి కర్మ చేసి నేను విడుదల చేస్తా. అలాగే స్వామి. మ్మ్. స్టార్ట్ చేయరా హాలీవుడ్. యంత్రానికి మంత్రం వేసేదాకా రక్తం ఇంక రాదు, వేస్తూనే ఉండండి. కానీ శివ అప్పుడెప్పుడో హెచ్ఐవి టెస్ట్ కి ఇచ్చాను రా హాలీవుడ్, మళ్ళీ ఇప్పుడే. ఎంత పిండినా రావట్లేదేట్రా? ఏం చేస్తున్నావురా? చేతులు కాలు లేవన్నా, అందుకే కాలు పెడుతున్నా. రే హాలీవుడ్, నువ్వు గ్రేట్ రా. నాకు తెలుసు. రే ఒక్క నిమిషం రా. ఆడు అరగంటలో వస్తా అన్నాడు, 2 గంటలైంది ఇంకా రాలేదు. ఒక్క నిమిషం ఆగండి. ఈ ఆత్మేందానా ఇంత ఆకలి పైన ఉంది? వాళ్ళు కూడా తాగిస్తుందానా? ఆకలి లేదు తొక్క లేదురా. ఆడిక్కడ మనతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టించి కార్ని దొబ్బుకెళ్ళాడు. వాట్ ద ఫక్ ఇట్? పద నాన్న పట్టుకుందామని. ఆ నట్టం అవుతా నేను. నడురా. ఎక్కడికి వెళ్తున్నారు బాబాయ్? ఎందుకురా? పిచ్చెక్కిందా మీకు? వాడు తీసుకెళ్ళింది మన కార్ని కాదు, మన కష్టాల్ని. ఇన్సూరెన్స్ లో కార్ పోయిందని మన పేపర్లను పెడతాం, మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఆ దరిద్రం కూడా వదిలిపోద్ది. ఆహా సూపర్ రా. దేవుడు ఉన్నాడు బాబాయ్. ఉన్నాడు రా. మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. అంటే మన రక్తదానం వేసేయలేదన్నమాట. Go straight. Go straight. Go straight. Go straight. అలర్ట్ పిలిస్తే పలకమేంట్రా? ఏయ్ ఏంట్రా వెస్టర్న్ టాయిలెట్ అలా నూరు తెచ్చావు? ఏమైంది ఇడికి? శివ శివ తొందర రారా. ఇదే బాబా ఇక్కడికి వచ్చింది.
మన కారు ఉందా ఏ నోర్మూరా ఇటు బతికే ఉన్నాడు రా తీయండి ఓకే 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 అరే ఇట్లా రాను రా 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 రేయ్, నువ్వు మా కారు ఎత్తుకెళ్ళింది కాకుండా మావనే కొడతావేంట్రా కారెత్తే మనుషులు చంపేస్తారా మీరు? మనుషుల్ని చంపడం ఏంట్రా నువ్వు ఆగు బాబాయ్. పెళ్లినోడు అసలు మళ్ళీ ఎందుకు వచ్చినావురా? నేను కూడా వచ్చాడు, అదే తీసుకొని వచ్చింది. అందరూ కుక్కను పెంచుకున్నట్టు మీరు దయ్యాన్ని పెంచుకుంటారంట అందరూ. అమ్మో, మీ దగ్గర ఒక్క నిమిషం ఉన్నా నా ప్రాణానికి డేంజరు. అమ్మో ఇటొద్దు, ఇటు వెళ్ళిపోతా. పోయిందనుకున్న పీడ మళ్ళీ తగులుకుందేంటి బాబాయ్? ఆ ఓనర్ గారు దొరికేంత వరకు నువ్వు దీని జోలికి వెళ్ళకు శివ. అన్నా హలో శివ, రెండో ఇంజెక్షన్ కి ఇంకా 3 రోజుల టైం ఉంది. డబ్బులు అడ్జస్ట్ చేస్తున్నావు కదా, ఆ విషయం కనుక్కుందాను కాల్ చేశా. అది నేను చూసుకుంటా అన్నా. మంచిదిరా, అయితే ఉంటా మరి. సరే అన్నా. కుదరలేదని చెప్పాల్సింది కదరా. అన్నకిచ్చిన మొదటి మాట బాబాయ్, తప్పలేను. అది నన్ను చంపినా పర్లేదు, నాకు వేరే దారి లేదు. బయలుదేరదామా? థ్యాంక్ యూ. అంటే ఆ దయ్యం మంచిదే అంటావా? మంచిది కాకపోతే నన్నెందుకు కాపాడుతుంది బాబాయ్? హోలీ గోస్ట్. ఆ దొంగ సాలేగాడు కారు దుబ్బేయడానికి చూశాడు కదా, వానికి చుక్కలు చూపించింది. నేను రోజు ఆ కార్ వేసుకుని తిరుగుతున్నా కదా, మరి నన్నెందుకు ఏం చేయలేదు? చూడు బాబాయ్, మనం కార్ డోర్లు విండోలు వేయడం మర్చిపోతే అదే వేస్తుంది. ప్రతిరోజు కార్ క్లీన్ ఉంచుతుంది. సీఎం కాన్వాయ్ అయినా లేపుకెళ్ళొచ్చేమో గానీ మన కార్ ఒక్కడు కూడా ముట్టలేడు బాబాయ్. సెక్యూరిటీ కార్ లో క్లీనర్ లా ఉంటుంది. ఇన్ని ఫీచర్స్ ఇచ్చి అదే మూలకుందో ఎవరికి తెలియదు, కనపడదు, వచ్చేరు కూడా అక్కర్లేదు. ఇంకేం కావాలి బాబాయ్ మనకు? పైగా ఈ రోజు నా ప్రాణం కాపాడింది బాబాయ్. అవును శివ. మా ఇద్దరికో అండర్స్టాండింగ్ వచ్చింది. మేం ఫ్రెండ్స్ అయిపోయాం.
శివ అది దయ్యం రా, దాంతో ఫ్రెండ్షిప్ ఏంటి? అయితే తప్పేంటి? స్నేహానికి శరీరం అడ్డు కాదు. అనా క్రేజీ అనా. సార్ నైట్ షిఫ్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా సార్. ఏంట్రాయిడ్? ఫ్రెండ్స్ ఓకే దెన్ బాయ్. బాయ్. చూస్తారు ఎవరు లేరు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనపడరు కదా. ఒరేయ్ నువ్వు ఈ మధ్య ఏం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నీకు అది అర్థం కావాలంటే నీకు ఒక సర్ప్రైజ్ చెప్పాలి. సర్ప్రైజా? ఏంటది? అది ఇప్పుడు రాత్రి అయింది కదా, ఇప్పుడు వద్దులే, నీకు రేపు చెప్తా. ఏ నువ్వేదో నా కోసం ప్లాన్ చేసావు కదా. అవును, వింటే థ్రిల్ అయిపోతావు. అవునా? ఓకే మరి వెయిట్ చేస్తా. బాయ్. బాయ్. బాబు క్యాబే కదా, కోకపేట వెళ్ళాలి, వస్తావా? సార్ సారీ సార్, ఈ రోజుకి నా ట్రిప్స్ అయిపోయా, ఇంటికి వెళ్తున్నా. కావాలంటే యాప్లో బుక్ చేసుకోండి, బిల్లింగ్ అంతా యాప్లోనే జరుగుతుంది. సారీ. అది కాదు, నీకెంత అవుతుందో ఐడియా ఉంది కదా, నేను ఇచ్చేస్తాను. ప్లీజ్ డాక్టర్ని అయ్యా, జాలి చూపించు ప్లీజ్. సార్ రండి. థ్యాంక్ యూ 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 బ్రదర్. సార్ మరి నైట్ అవుతుంది, ఎక్స్ట్రా చార్జ్ చేస్తా. షూర్ 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 భలే వాడే. మొత్తానికి మంచి కారే సెలెక్ట్ చేసుకున్నాం. నా ఫ్రెండ్ కూడా అచ్చం ఇలాంటి కారే ఉండేది. ఏదేమైనా వింటేజ్ కార్స్ ఆర్ గ్రేట్. అవును సార్, ఆ రోజుల్లో క్వాలిటీ వేరు. కరెక్ట్ సార్. ఈ కార్ వచ్చినప్పటి నుంచి నాకు కూడా బాగా కలిసి వచ్చింది. ఆ డిగ్రీనే నమ్ముకుంటే ఈ పాటికి రోడ్లు పట్టుకొని తిరుగుతుండేవాడిని. నిజమే, అసలు చదువుకి సంపాదనకి సంబంధం లేదు. ఆ మాట ఎవరన్నా పర్లేదు సార్, మీ డాక్టర్లు మాత్రం అసలు అనకూడదు. ఎందుకని? ఎందుకేం సార్, చేయి పట్టుకుంటే 200, సలైన్ ఎక్కిస్తే 500, సూది పొడిస్తే 1000, పోరా పాటున ఆపరేషన్ అంటే వామ్మో ఆస్తులు అమ్ముకోవాలి సార్. భలే చెప్పావే హాస్పిటల్. ఏంటి సార్? సార్ 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 ఏమైతుంది సార్? అయ్యో రక్తం సార్. సార్ అయ్యో ఏం చేస్తున్నావు? అతను వదిలిపెట్టు సార్. ఇలా పిచ్చిగా చేస్తున్నావు?
నమ్మో. ఏంది మళ్ళీ శివన్న సౌండ్ సంకన పెట్టుకొని వచ్చిండు. అక్కడే వదిలేసి వస్తే మనోని బొక్కలో దోస్తారా. అదృష్టం బాగుండి ఆడోడో క్యాబ్ బుక్ చేయలేదు, లేకుంటే ఈ పాటికి మనోని జైల్లో పెట్టేవాళ్ళు. శివ శివ చౌరు మూయనా రేయ్ కొన్ని వాటర్ దేపో. రేయ్ అలా తాగడం ఎందుకు, ఇలా కక్కడం ఎందుకురా? రే 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 ఏడుస్తున్నావు ఎందుకురా? ఫ్రెండ్ అనుకున్నా బాబాయ్, చాలి దయ లేకుండా అట్లా ఘోరంగా ఎట్లా చంపేస్తుంది బాబాయ్. నా వల్ల అనవసరంగా మంచి చచ్చాడు బాబాయ్. శివ రే శివ ఇంకా చాలరా శివ. పోనీయనా తప్పంతా నాదే బాబాయ్. మీరెంత చెప్పినా వినకుండా నా ప్రాణం కాపాడింది అన్నది ఏదో మంచిదనుకున్నా. ఓ నాకిప్పుడు అర్థమైంది. నువ్వు నన్ను కాపాడలేదు, నువ్వు నిన్ను కాపాడుకున్నా. దాని అదే కాపాడుకుందిరా. మరి రోజు నీ కారు ఎక్కితే నన్ను ఎందుకు చంపలేదే? ఆ? ఆ? ఓహోహోహో. షికార్ తిరగడానికి నీకు డ్రైవర్ నా కొడుకు కావాలి కదా, దానికి నన్ను వాడుకున్నావు కదా. ఆ? నీ ఒక్క రాత్రిలో నా జీవితం మొత్తం నాశనం చేసినావు కదే. ఏంటి అట్లా చూస్తున్నావు దయ్యం ఉండా? నీకేమైనా పిచ్చి పట్టిందా శివ? కూర్చోరా ప్లీజ్. ఎముడు కనబడితే లుంగి పెట్టుకొని ఉరకాలి కానీ పోయి ఏమి లుంగి ఉంచుతావా నన్ను? కరెక్ట్ రా. ఇప్పుడే ఫ్రెష్ గా ఒక డేసి వేడి మీద ఉంది, దాని మీదకి వెళ్తానట వేట్రా. అవును బాబాయ్, మనం వెళ్లాల్సింది దాని మీదకి కాదు, ఆ ఓనర్ గాడి మీదకి. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పావురా. ఆడెప్పుడు వస్తే అప్పుడు ఆడి మీదకి వెళ్ళిపోయి పడుకున్నా. ఎప్పుడో ఏంటి బాబాయ్, నా డబ్బులు నాకు ఇప్పుడే కావాలి. పనెళ్దాం. రేయ్ వాడు ఊర్లో లేడు కదరా. వాడితో మనకు పని ఏంటి బాబాయ్? వాడి ఇంటి మీద పడి ఏది దొరికితే అది తీసుకెళ్దాం. నా 1,69,000 నాకు ఈ రోజే కావాలి, నాకు తెలియదు. రే 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 రిస్క్ ఏమో ఆలోచించరా. రిస్క్ లేకపోతే లైఫ్ లో మిగిలేదు ఓన్లీ రస్కానా. రే పొట్టోడా. బాబాయ్ ఈ రోజు రాత్రి మన డబ్బు మనం తీసుకొస్తున్నాం. బండి తీ బాబాయ్. ఎందుకురా? ద నైట్ ఆఫ్ ద హంటర్. బాబాయ్ నాకైతే మస్తు ఎక్సైటింగ్ ఉన్నానా. ఉంటది ఉంటది. డోర్ వేసారు బాబాయ్ కదా, మనం వస్తామని తెరిచి పెడతారా మరి. ఒరేయ్ మీకు దండం పెడతా, వెళ్దాం పదండ్రా. ఓన్లీ ఫార్వర్డ్ నో బ్యాక్వర్డ్స్. అబ్బో ఏదో ఇంగ్లీష్ సినిమాలో చూసుంటాడు దరిద్రుడు. పద పోదాం. డోర్ వేసారు బాబాయ్. ఏంట్రా ఈవిడే ఇంటి ఓనర్ అనుకుంటానా. ఈవెన్ చచ్చి మన కార్లో దయ్యం వచ్చింది అనుకుంటా.
ఎవ్వరు ఉండని కాడికి ఇంత పెద్ద కొంపెందుకు కట్టుకుంటారన్నా? నీకు కనిపించకపోతే ఎవరు లేనట్లా అంటే ఇప్పుడు ఉన్నట్లా సైలెంట్ గా వచ్చిన పని చూడండి. శివ శివ నేను ఆ రూమ్ లోకి పోతా. నాకు ఇక్కడ వచ్చి పడిపోతున్నావు, అంత ధైర్యం ఎలా ఉండగలుగుతున్నావురా? నువ్వు నాకంటే ఎక్కువ భయపడుతున్నావు బాబాయ్, అందుకే నా భయం నీకు ధైర్యం లాగా అనిపిస్తుంది. ఇంత టెన్షన్ లో కూడా నీకు క్లారిటీ ఏంట్రా? ఒరే హాలీవుడ్ హాలీవుడ్ శివ, అబ్బా నా ధైర్యాన్ని బాటిల్లో నింపి పెట్టారా? బోడ్క దీని తోడుక తీస్తా. షాపింగ్ మాల్ మమ్మ, ఇది మా బాబాయ్కి ఇస్తే మస్తు ఖుషి అవుతాడు. No ice, no problem. Only drinking. Drinking. ఎవరు అరిచింది? బాబోయ్ ఏంద్రా ఇది? వామ్మో, ఇది నేను వదిలేట్లేదు. ఓ నాతో పెట్టుకోకరా. ఓరి శివ, నువ్వా? హాలీవుడ్ గాడా? రే లేపండి, రారా బయటికి. ఒరే హాలీవుడ్, అరే మంచి బాబారే వారా, కొట్టి చంపుతావారా నన్ను? మరి నువ్వు నాయనకి ఎందుకు పడ్డావురా? నీ అనుకోవాలి పడ్డారు. లోపల ఆర్పికి నేను ఉచ్చవసుకొని బయటకు వస్తుంటే రే లోపల అరిచింది నువ్వు కదా? మీరు కాదా? అంటే నువ్వు కాదా? వెళ్దాం రా బాబాయ్. ఎక్కడికి వెళ్తున్నావురా? ఆగు, లోపల ఎవరో ఉన్నారు బాబాయ్. అందుకే వద్దంటున్నాను రా, వెళ్ళిపోదాం పద. ఆ రైల్వే ట్రాక్ దగ్గర చనిపోయిన డాక్టర్ కి ఇంటికి ఏదో సంబంధం ఉంది బాబాయ్. ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. నేను వెళ్తున్నా. ఆ అరుపు ఈ రూమ్ నుంచి వచ్చిందటవా? అరే పక్కా నా ఇంటికెళ్ళి వచ్చింది. ఏందన్నా ఇది మన గరాజ్ కన గెలుస్తుంది. రే శివ, శివ ఏముందిరా ఇక్కడ? బూజు పోతుంది కదా తప్ప. వెళ్దాం పదరా బాబు. శివ ఏదో పడిందిరా నా మీద. శివ, శివ, బాబాయ్. రే హాలీ, how are you feeling now? ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. నన్ను కాపాడింది మీరేనా? మేమే. చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు మీరు ఓకే కదా? యా, ఐమ్ ఫైన్.
అయితే ఇప్పుడు చెప్పండి, అసలు మీరెవరు, ఆ ఓనర్ గాడు ఎవడు, మీరు అక్కడ ఎందుకున్నారు? చెప్తాను. కానీ అసలు ఆ టైంలో ఆ ఇంట్లో మీరు దొంగలా? రై అదొక్కడ పెట్టాను ఎలా యాక్చువల్లీ ఆ ఓనర్ గాడు మాకు ఒక కారం అమ్మాడు. శివో ఇది వినడానికి విచిత్రంగానే ఉంటది, కానీ నమ్మండి, ఆ కార్లో దయ్యం ఉంది. అసలు కార్ ఎందుకు అమ్ముతున్నారో కనుకోవచ్చా? ఇంకేం చేయాలో అర్థం కాక వాడి ఇంటి మీద పడితే మీరు దొరికారు. మీరు చెప్పేదంత నిజమా? అవునండి, మీరే మాకేదైనా హెల్ప్ చేయగలితే మేము. The experiment worked. My projection is successful. My projection is successful. వీడేంది బాబాయ్ నా కష్టాల గురించి ఇంత సీరియస్ గా చెప్తుంటే నవ్వుతాడు మంచి. I'm sorry. అది అక్కడ ఓన్ వాళ్ళు కాన్సే కదా. అవును, ఆ కార్లో దయ్యం గురించి మీకు తెలుసా? తందేం కాదు. తన పేరు సిసిరా. తను ఇంకా చనిపోలేదు.